కనెక్ట్ ఉంటుంది అంతే. అండ్ సాయి పల్లవి గారు కొన్ని డైలాగ్స్ రాశారంటే కదా ఇందులో అలా అంటారా? మరి రైటర్ గారు దేవి గారు బయటికి రానట్లేదండి ఆవిడ ఏం రాశారని. ఏంటి మాకు కూడా చెప్పండి. అలా అని కదా, అంటే షీ మోటివేటెడ్ పక్కనే మాట్లాడేసుకునేవారండి. ఈయనేమో మొత్తానికి వెళ్ళి మొత్తానికి ఆవిడైతే రాసింది అదైతే తెలుసు, మరి ఏం రాసింది అనేది మాత్రం బయటికి చెప్పట్లేదు. నన్ను చెప్పాలండి, వీళ్ళు చెప్పారు ఏం రాశారో చెప్పండి. ఏం లేదు చెప్పండి. అదిగోండి మరి రైటర్ గా స్పెషల్ రెమ్యునరేషన్ ఇచ్చారా? అది ప్రొడ్యూసర్, అది ప్రొడ్యూసర్ అడగండి. నేను అడిగానండి ఆవిడ ఆవిడది ఏదన్నా డైలాగ్ లో వాడితే మనం ఇవ్వాలి రెమ్యునరేషన్ అని. అబ్బాయి అలాంటిది ఏం లేదండి అన్ని మనీ అన్నాడు. అండ్ చైతన్య శోభిత గారి ట్వీట్ కూడా వైరల్ అయింది, ఇంట్లో మిమ్మల్ని ఎవరు పిలుస్తారో బుజ్జి తల్లి పిలుస్తారు, నేను ఆవిడ పిలుస్తాను. ఇందులో హైలైట్ ఏంటంటే మన సాంగ్ చేసే వరకు ఆ విషయం మాకు తెలీదు. సాంగ్ రిలీజ్ అయింది, సాంగ్ కాదండి, సాంగ్ అయిపోయింది, ఈయన మ్యారేజ్ అయింది కదా, ఆ పార్టీకి వెళ్ళాం కదా, అప్పుడు మీరు ఇప్పుడు ఎలా అనుకున్నారు అసలు అని అడిగింది మాట. అంటే ఎస్ నేను పిలుస్తాను, అవునా హ్యాపీ అంటే ఏం హ్యాపీ, నన్ను ఒక్కనే కదా అలా పిలవాలి. వాళ్ళతో మా ముందే ఫైట్ చేసుకుంటూ మేము ఎస్కేప్ అయిపోయాం. చందు గారు ఇప్పుడు బుజ్జల్ అనే వర్డ్ క్రెడిట్ మాత్రం ఈ సినిమాకి సంబంధించిన చందు గారు.